మే 21, 1991 రాత్రి 10 గంటల 10 నిమిషాలు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ అనే చిన్న టౌన్‌లో ఒక భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు దాటికి అక్కడ ఏరియా అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆ రోజు అక్కడ జరుగుతున్న ఎలక్షన్ క్యాంపెయిన్‌లోని అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే ఆ బ్లాస్ట్ యొక్క మెయిన్ టార్గెట్. ఆ బ్లాస్ట్‌లో రాజీవ్ గాంధీతో పాటు మరో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో ఒక పొలిటికల్ డైనస్టీని దెబ్బతీయడమే కాదు, వెస్ట్ అనే ఒక భయంకరమైన వెపన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఒక్కసారి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చూద్దాం. ఆ రోజు రాజీవ్ గాంధీ విశాఖపట్నంలోని తన పొలిటికల్ క్యాంపెయిన్ ముగించుకొని శ్రీ పెరంబదూర్ వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఆయన స్టేజ్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే దారికి ఇరువైపులో ఉన్న జనం ఆయనను పలకరించడానికి ఎగబడ్డారు. ఆ క్రౌడ్లో ధను అనే పేరున్న ఒక మహిళ తన చేతిలో పూలమాల పట్టుకొని నిలబడింది. రాజీవ్ గాంధీ ఆమె దగ్గరకు రాగానే ఆమె మర్యాద ఇస్తున్నట్టుగా ఆయన కాళ్ళకి నమస్కారం చేయడానికి వంగింది. అలా వంగిన ఆమె తన డ్రెస్ లోపల దాచుకున్న బెల్ట్ బాంబ్ స్విచ్ను టాగిల్ చేసింది. నిజానికి ఆ బాంబ్ చాలా తెలివిగా డిజైన్ చేశారు. అందులో 2 స్విచ్లు ఉన్నాయి. ఒకటి బాంబ్ ఆన్ చేయడానికి, రెండవది ఆ బాంబును పేల్చడానికి. ఆ బెల్ట్లో సుమారు 10,000 స్టీల్ పెల్లెట్స్ అలాగే 6 ఆర్డీ స్టిక్స్ ఉన్నాయి. బాంబు పేలినప్పుడు ఆ ఫోర్స్ అంతా పైకి అలాగే ముందుకు వెళ్ళేలా దాన్ని డిజైన్ చేశారు. ఆమె రాజీవ్ గాంధీ పొంగుండడంతో ఆ ఇంపాక్ట్ అంతా ఆయన తలకి అలాగే ఛాతీకి తగిలింది. ఆ పేలుడు ఎంత దారుణంగా ఉందంటే రాజీవ్ గాంధీ బాడీని గుర్తుపడడం చాలా కష్టమైంది. ఆయన చేతికి ఉన్న గుచ్చి వాచ్ ఇంకా ఆయన వేసుకున్న లాటే షూస్ ఆధారంగా ఆయన డెత్ని కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది. అలాగే విక్టిమ్ ఐడెంటిఫికేషన్ కోసం డిఎన్ఏ టెస్ట్ యూజ్ చేయడం ఇండియాలో అదే మొదటిసారి. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసింది. ఆ బ్లాస్ట్లో చనిపోయిన ఒక లోకల్ ఫోటోగ్రాఫర్ యొక్క కెమెరాలో ఉన్న రీల్ ఇన్వెస్టిగేటర్కి దొరికింది. అదే ఈ కేసులో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ ఫోటోల ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ ప్లాన్ వెనుక ఎల్టీటీఈ అనే శ్రీలంకకు చెందిన తమిళ్ మిలిటెంట్ గ్రూప్ ఉందని తెలిసింది. అప్పట్లో జరిగిన సంఘటనలను ఒక లాజికల్ ఆర్డర్లో చూసినట్లయితే ఇది దేశ సరిహద్దులను దాటి ప్లాన్ చేసిన ఒక భారీ ఆపరేషన్ అని మనకు అర్థమవుతుంది. దీనికి మెయిన్ రీజన్ జియోపొలిటికల్ రివెంజ్. 1980లో శ్రీలంకలో సివిల్ వార్ పీక్ స్టేజ్లో ఉంది. అక్కడ మైనారిటీ తమిళులకు అలాగే సింహళీల ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈ పోరాడుతుంటే శ్రీలంక ప్రభుత్వం దాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో లక్షలాది మంది తమిళులు శరణార్థులుగా ఇండియాకు రావడం మొదలుపెట్టారు. ఇది ఇండియాకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సంక్షోభాన్ని పరీక్షించడానికి 1987లో రాజీవ్ గాంధీ మరియు అప్పటి శ్రీలంక ప్రధాని జయవర్ధనే మధ్య ఇండియో శ్రీలంక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి మరియు ఎల్టీటీఈ లాంటి గ్రూపులను నిరాయుధం చేయడానికి ఇండియా తన సైన్యాన్ని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో అక్కడికి పంపింది. అయితే మొదట శాంతి కోసం వెళ్ళిన మన సైన్యం పరిస్థితులు మారిపోవడంతో చివరికి ఎల్టీటీఈతోనే నేరుగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓడిపోవడంతో ఇండియా 1990లో మన సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ ఆ యుద్ధంలో ఎల్టీటీఈ భారీగా నష్టపోయింది. అందుకే రాజీవ్ గాంధీ మళ్ళీ ప్రధాని అయితే తమ ఉనికికే ప్రమాదమని, తమ లక్ష్యానికి ఆయన అడ్డుపడుతున్నారని ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ భావించడం వల్లే ఈ హత్య జరిగిందని అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ ఆపరేషన్ కోసం 9 మంది సభ్యులతో కూడిన ఒక కోర్ టీమ్ సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ఇండియాలోకి ప్రవేశించింది. వీరు చెన్నై చుట్టుపక్కల రహస్యంగా సేఫ్ హౌస్లో ఏర్పాటు చేసుకుని సాధారణ పౌరుల్లో కలిసిపోయారు. వీళ్ళ ప్లానింగ్ ఎంత పక్కగా ఉందంటే రాజీవ్ గాంధీపై దాడికి ముందు మద్రాసులో జరిగిన పీవీసీ మీటింగ్కు కూడా వెళ్ళి వాళ్ళు డ్రై రన్ కూడా చేశారు. అంటే సెక్యూరిటీ ఎక్కడ లూజ్గా ఉంటుంది, జనాల్లోకి ఎలా వెళ్ళాలి అని ప్రాక్టీస్ చేశారు. ఆ హత్య జరిగిన రోజు సెక్యూరిటీ సిబ్బంది మహిళలను సరిగ్గా తనిఖీ చేయకపోవడాన్ని ఆసరగా చేసుకుని బాంబర్ ధను రాజీవ్ గాంధీకి అతి దగ్గరగా వెళ్ళగలిగింది. ఆ హత్య జరిగిన తర్వాత నిందితుల కోసం దేశవ్యాప్తంగా వేట మొదలైంది. ఆ దొరికిన కెమెరాలోని ఫోటోల ఆధారంతో ఇన్వెస్టిగేషన్ టీం చాలా వేగంగా నెట్వర్క్ను ఛేదించింది. ఆ బ్లాస్ట్లో ప్రధాన నిందితుడైన శివరాసన్ మరియు అతని టీం బెంగళూరు శివార్లోని ఒక ఇంట్లో దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడం ఇష్టం లేని ఆ నిందితులు తమ మెడలో ఉన్న సెనేట్ క్యాపిటల్స్ నుండి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఆ గ్రూప్ నాయకుడైన శివరాసన్ మాత్రం తను షూట్ చేసుకుని చనిపోయాడు. ఇలా ఈ ఆపరేషన్ వెనుక ఉన్న కీలకమైన వ్యక్తులు ప్రాణాలతో దొరకకుండానే అంతమయ్యారు. అయితే కోర్టులు కూడా ఎల్టీటీఈనే అసలు నిందితులుగా చేసినప్పటికీ కొన్ని ఆల్టర్నేటివ్ థియరీస్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఎల్టీటీఈ కేవలం కిరాయి ముఠాలాగా పనిచేసిందని, అలాగే దీని వెనుక ఇంకా పెద్దవాళ్ళు వేరే ఉన్నారనే అనుమానాలు ఇప్పటికీ చాలా మందికి ఉన్నాయి. మనం జియోపాలిటికల్గా చూస్తే అది సరిగ్గా కోల్డ్ వార్ ముంచుతున్న టైం. రాజీవ్ గాంధీకి ఒక ప్రత్యేకమైన మోడర్న్ విజన్ ఉండేది. ఇండియాను 21వ శతాబ్దానికి తీసుకెళ్లాలని ఆయన కలగనేవారు. కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్ అలాగే ఐటీ రంగాల్లో ఆయన తెచ్చిన రెవల్యూషన్ వల్ల ఇండియా చాలా వేగంగా సెల్ఫ్ రిలయంట్గా మారుతుందేమోనని కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఆందోళన చెందాయనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా సూపర్ పవర్ల మీద ఆధారపడకుండా ఇండియా ఒక స్వతంత్ర శక్తిగా ఎదగడం, రీజనల్ పాలిటిక్స్లో డామినేట్ చేయడం అప్పట్లో చాలా దేశాలకు నచ్చలేదు.
అంత సొఫిస్టికేటెడ్ బాంబ్ తయారీకి కావాల్సిన నాలెడ్జ్ ఎల్టీటీకి ఎక్కడి నుండి వచ్చింది? విదేశీ ఏజెన్సీలు ఏమైనా సాయం చేశాయా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఇండియా ఫారిన్ పాలసీలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకొంతమంది అయితే అసలు రాజీవ్ గాంధీకి ఉన్న టాప్ లెవెల్ సెక్యూరిటీని అప్పటి గవర్నమెంట్ ఎందుకు తగ్గించింది, అలాగే ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అని క్వశ్చన్ చేస్తారు. నిజానికి ఆ హత్యకు కొన్నేళ్ల ముందే ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు విదేశీ ఏజెన్సీల నుండి స్పష్టమైన హెచ్చరికలు వచ్చాయి. శ్రీలంకలో ఉన్న ఎల్టీటీకి సంబంధించిన ఒక స్క్వాడ్ ఇండియాలోకి ప్రవేశించిందని, అలాగే దాని టార్గెట్ రాజీవ్ గాంధీ అని ముందుగానే కొన్ని హెచ్చరికలు అందాయి. ఈ మెసేజ్లు ఆయనకు లైఫ్ థ్రెట్ ఉన్నాయని హెచ్చరించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో భద్రతను పెంచకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఇన్సైడర్ జాబ్ అయి ఉండొచ్చు అనే అనుమానం కూడా మనకు వస్తుంది. మనం ఈ కేసుని కొంచెం క్లోజ్గా చూసినప్పుడు అఫీషియల్ వెర్షన్లో చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. అక్కడ దొరికిన ఫోటోలు, నిందితులు రాసిన లెటర్స్, అలాగే వాళ్ళు అరెస్ట్ కాకుండా చేసుకోవడం, వాళ్ళకు రాజీవ్ గాంధీ మీద ఉన్న పగ, అలాగే బాంబులు పేల్చడంలో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఈ పని ఎల్టీటీనే చేసింది అని క్లియర్గా చెప్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. అసలు ఆ బాంబులు వాడిన ఆర్డీఎక్స్ వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అలాగే వర్మ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రాజీవ్ గాంధీకి సెక్యూరిటీ తగ్గించడం అనేది ఒక పెద్ద తప్పని తెలిసింది. కానీ అది ఒక కుట్ర వల్ల జరిగిందా లేక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరా అనేది మాత్రం తేలలేదు. అంటే ఎల్టీటీ చేసిందని ప్రూవ్ అయినప్పటికీ వాళ్ళు అలా చేయడానికి ఎవరైనా సహకరించారా లేదా అనే దానికి మాత్రం ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఇక ఇంటర్నేషనల్ కుట్ర అనే థియరీ విషయానికి వస్తే అది వినడానికి లాజికల్గా ఉన్నా వాటిని ప్రూవ్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ సాక్ష్యాలు కానీ లేవు. అవన్నీ కేవలం ఊహలు మాత్రమే. అవన్నీ కూడా రాజీవ్ గాంధీ లాంటి నేత అంత ఈజీగా ఎలా చనిపోయారు అనే బాధ నుండి పుట్టిన ప్రశ్న అయి ఉండొచ్చు. మనకు దొరికిన సాక్ష్యాల ప్రకారం చూస్తే ఈ థియరీ ఫెయిల్ అవుతుంది. ఇక అన్నింటికంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1999లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక కీలకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అదేంటంటే ఈ హత్యను దేశానికి వ్యతిరేకంగా చేసిన ఉగ్రవాద చర్యగా కాకుండా కేవలం ఒక వ్యక్తి మీద ఉన్న పగతో చేసిన హత్యగా పరిగణించింది. ఇది వినడానికి వింతగా ఉన్నా ఈ కేసులో ఉన్న లీగల్ కాంప్లెక్సిటీని ఇది మనకు తెలియజేస్తుంది. మొత్తంగా ఈ కేసును మనం స్టడీ చేసినప్పుడు బాంబర్ ఎవరు, ప్లాన్ ఎవరిది అనే విషయాల్లో ఒక స్పష్టత ఉంటుంది. కానీ రాజీవ్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా ఆయన సెక్యూరిటీ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనే దాని మీద మనకు స్పష్టత లేదు. అలాగే ఈ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న అసలు మరణం ఏంటనేది ఇప్పటికీ మనకు అంతుచిక్కని ఒక మిస్టరీనే. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్నది కేవలం ఎల్టీటీ మాత్రమేనా లేక వేరే ఎవరైనా ఎల్టీటీ వెనుక ఉండి ఇది చేయించారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాన్ని అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.